హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రికి 12 కిలోమీటర్ల దగ్గరలోనే చాగల్నాడు తిరుమల క్షేత్రంగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తున్నాం. ఆ క్షేత్రానికి వెళ్ళే సమయంలో మనమైతే ముందుగా మన రాజానగరంలో ప్రతి ఒక్కరూ దర్శించుకునే క్షేత్రం హైవే పక్కన ఉండే శ్రీ అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాం. అమ్మవారికి కావాల్సిన పూజా సామాగ్రి మేమైతే ఇక్కడైతే తీసుకుంటున్నాం రాజానగరం షాప్లో. సూర్యాపేట హైవే పక్కన ఉన్న ఈ గుడి వైజాగ్ విజయవాడ వెళ్ళే ప్రతి వాహనదారులు ఇక్కడికి ఆగి అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తుంటారు. ఇక్కడ ప్రతి శుక్రవారం భారీ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఎక్కువ మంది భక్తులు రావడం వల్ల ప్రతి శుక్రవారం ఇక్కడ భారీగా అన్నదాన కార్యక్రమం కూడా చేస్తుంటారు. నేనైతే లోపలికైతే దర్శనానికి వెళ్తున్నాం. అమ్మవారి విగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కార్తీక మాసంలో అయితే అసలు ఇక్కడైతే ఖాళీ ఉండదు. మీరు కనుక ఇలా హైవే మీద కానీ వెళ్తుంటే కనుక ఒకసారి ఈ క్షేత్రాన్ని అయితే దర్శించండి. రాజానగరం జిఎస్ఎల్కి కొంచెం ముందుకి జంక్షన్లో అయితే పక్కన అయితే ఈ గుడి ఉంటుంది. ఈసారి కనుక వస్తే ఇక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. మనం అయితే ఇప్పుడు చాగల్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళిపోతున్నాం. మా బండి అయితే పెట్రోల్ అయిపోయింది. మధ్యలో చాలా దూరం నడిచాం, కానీ ఆ స్వామికి తెలియలేదు పాపం. రాజానగరం నుంచి దేవంచర్ వెళ్ళే రోడ్లో మీకు మెయిన్ జంక్షన్ తగులుతుంది కదా, అక్కడి నుంచి రాయడ్పాకలు రోడ్ అంటే ఎవరన్నా చెప్తారు. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలన్నమాట. అంటే రాజానగరం నుంచి వచ్చేవాళ్ళు అయితే రైట్ తీసుకోవాలి, రాజమండ్రి నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలి. ఎందుకంటే మేమైతే రాజానగరం నుంచి వస్తున్నాం కాబట్టి మేమైతే రైట్ తీసుకున్నాం. మనం రైట్ తీసుకున్నాక కొంచెం ముందుకెళ్తే ఒక చిన్న జంక్షన్ అయితే వస్తుంది. అక్కడ బోర్డు కూడా ఉంటుంది, చాగల్నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి దారి అని చెప్పేసి. ఇటు నుంచి అయితే మనకి రాజమండ్రి కూడా కోలమూరు కొంతమూరుకి కూడా షార్ట్ కట్ ఉంటుంది. అటు నుంచి వచ్చేవాళ్ళు కూడా చాలామంది అయితే వస్తుంటారు. ఈ క్షేత్రాన్ని అయితే ఆ ఊరి గ్రామస్తుల్లో ఒక అతను అయితే స్వయంగా పొలం అయితే కొని ఈ గుడి అయితే నిర్మించడం అయితే జరిగింది. ఇక్కడ ఎంట్రన్స్లోనే తమ యొక్క ఫోటో కూడా ఉంటుంది విగ్రహంతో. ముందు మనం ఆ గుడి యొక్క కట్టించిన దాతను ఎవరో చూద్దాం. అసలు ఆయన అయితే ఫస్ట్ ఎంట్రన్స్లోనే పెద్ద విగ్రహంతో ఆయన ఫోటో అయితే పెట్టారు. గుడి అయితే చాలా బాగుంటుంది. రీసెంట్గానే వేశారు కాబట్టి పెయింట్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి. ఇది ఈయనేనండి ఈ గుడి కట్టించిన దాత. స్వయంగా పొలం కూడా తీసుకుని చాలా భారీ ఎత్తులో అయితే ఈ గుడి అయితే నిర్మించడం జరిగింది. ఈయన పేరు కూడా ఇక్కడ ఉంది. స్వయంగా తనే ఈ పొలం మొత్తం అంతా తీసుకుని తన సొంత డబ్బులతో అయితే ఈ గుడి నిర్మించడం అయితే జరిగింది. మన ఈ గుడి లోపలికి ఎంట్రన్స్ అవగానే మనకి అభయాంజనేయ స్వామి అభయమిస్తూ దర్శనమిస్తారు. ఈ అభయాంజనేయ స్వామి గుడి పక్కనే శ్రీ 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 సాయిబాబా వారి టెంపుల్ ఉంటుంది. ముందు ఈ గుడి దగ్గరికి కూడా వెళ్దాం మనం. లోపలైతే విగ్రహం పాలరాయితో ఉంటుంది, చాలా బాగుందన్నమాట. నేను ముందు ఒకసారి వచ్చాను ఇక్కడికి, ఈసారి అయితే చాలా బాగుందని చెప్పేసి వీడియో తీస్తున్నాను. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ప్రతి శనివారం ఇక్కడికైతే చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ఈ కార్తీక మాసం సుమారు 30 నుంచి 40 రోజులు ఇక్కడ నిత్యం అన్నదానం అయితే జరుగుతుంది. శివమాల వేసుకున్న వాళ్ళకి కూడా, మాల వేసుకున్న ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి మనకి సెపరేట్గా ఇక్కడ అయితే భోజన కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. అంటే నానయ్యప్పలకి కూడా ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతుంది. 7 వారాల చాగల్నాడు వెంకన్న దర్శనం, 7 జన్మల పుణ్యఫలం. మేము గుడి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట.
మేము వచ్చే టైంకి గుడి కూడా క్లోజ్ చేశారు. కానీ లోపలికైతే ఒకరిని రిక్వెస్ట్ చేస్తే మనకి లోపలికైతే ఎంట్రన్స్ ఇచ్చారు. మీరు కనుక వస్తే ఉదయం మాటలు రండి, ఎందుకంటే మధ్యాహ్నం మాటలు ఇక్కడ అన్నదానం కార్యక్రమం చేసే సమయంలో గుడి ఓపెన్లో అయితే ఉండదు. నిజంగా లోపల విగ్రహం అయితే చాలా బాగుంటుందండి. నిజంగా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి తిరుపతిలో వెంకన్న అయితే ఎలా ఉంటారో సేమ్ అలాగే ఉంటుంది ఇక్కడ. నాతో పాటు వచ్చిన మా వాళ్ళు కూడా ఆ విగ్రహం చూసి చాలా ఆశ్చర్యపోయారు అన్నమాట. ఇక్కడ శనివారమే కాదండి, ఈ కార్తీక మాసం ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం అయితే చేపడుతున్నారు. మేమైతే అక్కడ అసలు ఏ కార్యక్రమం చేస్తున్నారో అని చెప్పేసి చూడడానికి అయితే వెళ్ళాం. స్వాములకి మామూలుగా మాల వేసుకునే వాళ్ళకి కూడా ఇక్కడ ప్రతిరోజు కార్తీక మాసం ప్రతిరోజు ఇక్కడ అన్నదానం అయితే చేస్తున్నారు. స్వాములకి కూడా సెపరేట్గా మనకి భిక్ష అయితే ఏర్పాట్లు అయితే చేశారు. ఈ గుడికి చాలామంది వాలంటరీగా వచ్చి సేవ చేసుకుంటున్నారు. ఎందుకంటే చాలామంది తిరుపతి, వాడపల్లి ఇలా కొన్ని బిజీగా ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ క్షేత్రంలో వాలంటరీగా చేస్తున్నారు. రాజమండ్రి చుట్టుపక్కల వారు ప్రతి ఒక్కరూ ఈ క్షేత్రాన్ని దర్శించాలని కోరుకుంటూ, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామి శరణమయ్యప్ప, అన్యదా శరణం నాస్తి.